సార్ ఏపీలో నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి. ఎందుకని సార్? సచివాలయ వ్యవస్థ అనేది భారతదేశంలో ఇంతమట్టుకు ఎక్కడ ఎవరు ప్రవేశపెట్టని సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతాలు చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా సచివాలయంలో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల దగ్గరికే ప్రభుత్వ పథకాలు కానీ, సర్టిఫికెట్లు కానీ ఏదైనా ప్రజల వద్దకే పరిపాలన అన్నట్టు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు జిల్లా నుంచి మండల స్థాయికి పరిపాలన తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మండల స్థాయి నుంచి ఇంటి గుమ్మం దగ్గరికే పరిపాలన తీసుకొచ్చారు. ఇవాళ వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో అన్ని పార్టీలకి, ఇందులో జనసేన, తెలుగుదేశం, కమ్యూనిస్టు, బీజేపీ, వైసీపీ అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కడికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలా, వాళ్ళకు కావాల్సిన పనులు వాళ్ళకి చేయాలా, ఎవరిని కూడా కించపరచకూడదు. మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, అతనికి అర్హత ఉంటే అతనికి మనం పని చేయాల్సిందే అని ఒక మంచి కాన్సెప్ట్తో ఏర్పాటు చేసిందే వాలంటరీ వ్యవస్థ. ఈరోజు ఈ వాలంటరీ వ్యవస్థ మీద చాలామంది మాట్లాడుతున్నారు. మరి మాట్లాడే వాళ్ళంతా గతంలో 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది, 40 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు. మరి వాళ్ళు ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు? మరి వాళ్ళు పెట్టారు కదా జన్మభూమి కమిటీలు. మరి జన్మభూమి కమిటీలు పెట్టినప్పుడు కనీసం తెలుగుదేశం పార్టీకి ఓటేసిన కార్యకర్తకు కూడా వాళ్ళు న్యాయం చేయట్లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే పనిచేశారే తప్ప సామాన్యుడికి అనేది అందలేదు. ఇవాళ వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు భారతదేశంలోని. ఇవాళ ఈ వాలంటరీ వ్యవస్థ భారతదేశంలోనే కాకుండా యుఎన్ఏలో కూడా కరోనా టైంలో వాలంటీర్లు చేసిన సేవకి యుఎన్ఏలో కూడా, అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ గురించి ఒక 5 నిమిషాలు చర్చించారు. ఎందుకు చర్చించారంటే మంచి చేశాడు కాబట్టే చర్చించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సార్ ఇప్పుడు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కలిశాయి, వైసీపీ పార్టీకి దబిడిదిబిడే అని చెప్పి అచ్చెన్నాయుడు అన్నారు కదా, దాని గురించి ఏమన్నారు? వైసీపీ పార్టీకి దబిడిదిబిడే అనే అచ్చెన్నాయుడు అంటాం ఎందుకు? ముందు రేపు అచ్చెన్నాయుడు గారు ఆయన టెక్కలి నియోజకవర్గంలో గెలిస్తే చాలు. ఎందుకంటే దానికి టెక్కలి నియోజకవర్గం నుంచి ఆయన కానీ, ఆయన సోదరుడు కానీ, ఆయన సోదరుడు కుమారుడు కానీ ఒక 30 సంవత్సరాల నుంచి శ్రీకాకుళం జిల్లానే వెళ్తున్నారు. కనీసం ఒక హాస్పిటల్ కట్టించగలిగారా? ఈరోజు ఉద్దానంలో కిడ్నీ బాధితుల గురించి ఒక హాస్పిటల్ కట్టించి 700 కోట్లతో హిరామండలం నుంచి 2 టీఎంసీల వాటర్ని తీసుకొచ్చి కొండ కోణల్లో నుంచి పైప్ లైన్లు లాగిచ్చి కష్టపడిచ్చి ఇవాళ ప్యూరిఫైడ్ వాటర్, అంటే ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉండేటట్టు, ప్యూరిఫై వాటర్ ఉండేటట్టు ఏర్పాటు చేసి 700 కోట్లతో ఒక ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పలాసాలో ఏర్పాటు చేసి పేదవాళ్ళు కిడ్నీ రోగులకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఆయన కట్టించాడు. అంతేలే కానీ ప్రజలకు కావాల్సింది ఒక హాస్పిటల్ కట్టాలే కానీ రాజభవనాలు కాదు. అది జగన్మోహన్ రెడ్డి రాజభవనాలు కట్టించాలనుకుంటే ఎన్నో కట్టించగలడు. కానీ ఎందుకు? ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలనేది ఆ కిడ్నీ హాస్పిటల్ కట్టించాడు. ఇలా భారతదేశంలో అలాంటి ఒక కిడ్నీ హాస్పిటల్ అనేది ఎక్కడా లేదు. అంత పెద్ద ఎయిమ్స్ ఉన్నా కానీ మనకు సత్వర సేవలు అందించడానికి ఆ జిల్లా నుంచి రావడానికి లేదు. కాబట్టి ఇలా ఉద్దానం కిడ్నీ బాధితులకు ఒక హాస్పిటల్ కట్టి నిజంగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ఎలా చెప్పుకుంటున్నామో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బతికి ఉన్నంత కాలం, ఆయన పేరు బతికి ఉన్నంత కాలం కూడా ఇవాళ అక్కడ ఉన్న కిడ్నీ బాధితులు కానీ, శ్రీకాకుళం జిల్లా వాసుల కళ కానీ ఆయన నెరవేర్చినట్టే. మరి అచ్చెన్నాయుడు కానీ, రామ్మోహన్ నాయుడు కానీ, వాళ్ళన్న ఎర్రనాయుడు కానీ మరి ఎందుకు కట్టిలేకపోయారు? మేము బీసీలము, మాది శ్రీకాకుళం జిల్లా, మేము తోపులం అంటున్నారుగా, మరి ఎందుకు కట్టిలేకపోయారు? 30 సంవత్సరాలు, 40, 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఒక హాస్పిటల్ ఎందుకు కట్టిలేకపోయారు? ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరూ కలిసినా జరిగేది బూడిదే తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 13 సంవత్సరాలు పార్టీ పెట్టి కనీసం ఆయన క్యాడర్ని ఆయన పట్టించుకోడు. నిజంగా చెప్పాలంటే మన బహిరంగ సభలో కూడా అన్నారు, జన సైనికులు నేను చెప్పిందే వినండి, నేను చెప్పింది వినకపోతే వెళ్ళిపోండి, వాళ్ళని వైసీపీ కోవర్టల్గా భావిస్తామంటున్నాడు. అతని కార్యకర్తల్ని, అతని కులపోళ్ళని అతను వైసీపీ కోవర్టల్గా భావిస్తాను నా మాట వినకపోతే అంటున్నప్పుడు అతను నాయకుడిగా ఎలా పనికి వస్తాడు కార్యకర్తలకి? మనమే ఒక మాట అనుకుందాం, ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, భారతదేశంలో ఇంత మటుకు ఏ ముఖ్యమంత్రి కూడా మాట అనలా, నేను చేసిన పని నా వల్ల నీ కుటుంబం లబ్ధి పొందితే, నా వల్ల మీ ఊరు బాగుపడింది అని మీకు నమ్మకం ఉంటే నాకు ఓటేయండి అంటున్నాడు. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ రోజుకి కూడా ఎవ్వరు కూడా ఆ మాట అడిగి ఓట్లు అడగటానికి వెళ్ళిన ముఖ్యమంత్రి లేడు. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతేలే కానీ ఇలా జనసేన, టీడీపీ కలిసి పొత్తులు పెట్టుకున్నా, ఎవరిని పెట్టుకున్నా కానీ మళ్ళా వచ్చేది వైనాట్ 175.
అది డెఫినెట్ షూర్. ఇవాళ ఎవరైనా కానీ మేము వాళ్ళకి టికెట్లు ఇస్తాం వీళ్ళకి టికెట్లు ఇస్తాం అంటున్నారు. బీసీలకు ఎంతమంది టికెట్లు ఇచ్చారు, ఎన్ని టికెట్లు ఇచ్చారు? ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలకు ఎంతమందికి టికెట్లు ఇస్తున్నారు, ఎన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాల్సింది. ఇలా ప్రజలు కూడా చాలామంది మాకు అభివృద్ధి దీని గురించి అసలు అభివృద్ధి అంటే ఏంటి? ఇలా సచివాలయ వ్యవస్థ తీసుకురావటమే భారతదేశంలో ఒక అభివృద్ధి, వాలంటరీ వ్యవస్థ తీసుకురావటమే భారతదేశంలో ఒక అభివృద్ధి, ప్రజల వద్దకే పరిపాలన అనేది. ఇవాళ ఏదైనా కానీ రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మన సచివాలయాల్లో ప్రతి ఒక్కళ్ళకి పని అవుతుంది. ఇదివరకు ఇవన్నీ చేయలేదే? ఇదివరకు కూడా గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయిగా, బయట బ్రోకర్లు ఎందుకు ఉన్నారు? ఎందుకు చేయలే? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేయాల్సినవి ఆయన చేయకుండా ఉండొచ్చు, కానీ మనం ఒక మాట అన్నాము, ఒక మేనిఫెస్టో పెట్టాము అంటే దానికి కట్టుబడి నిలబడి ఉండాలా అనేది ఒక మాట మీద నిలబడ్డారు. అంతేలే కానీ వాళ్ళని మారుస్తున్నాడు వీళ్ళని మారుస్తున్నాడు అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతాం కరెక్ట్ కాదు. అది ఎవరు మాట్లాడినా తప్పే, ఎందుకంటే పార్టీ నిర్ణయం అది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకొనే వచ్చాడే తప్ప ఇంకొకళ్ళని నమ్మి ఆయన పార్టీ పట్టలేదు. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా కానీ ముందుకే సాగాడు, కానీ ఇలాగా వారాహిలాగా 4 సార్లు ఆపటం, యోగళంలాగా 3 సార్లు ఆపటం చేయలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సీఎం కావాలంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అనేది ఇన్ని సంవత్సరాల్లో నుంచి ఈరోజు అందుతున్న సంక్షేమ పథకాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వాలా? ఏ ప్రభుత్వమైనా కానీ ఇలా ఆరోగ్యశ్రీ గురించి కానీ హాస్పిటల్ గురించి కానీ వీటి గురించి కానీ దేని గురించి అయినా కానీ ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటరీ వెళ్ళేది సంక్షేమ పథకాలు. కానీ నీకు అర్హత ఉంటే చాలు, నువ్వు టీడీపీయా బీజేపీ అని చూడట్లా, ఎవరికైనా మేము పెట్టేస్తున్నాం వాలంటరీ. అంతేలే కానీ ఇంతకు మించి చేయగలగాలంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు, అసలు ఇంతకు మించి ఇంకో ముఖ్యమంత్రి కూడా రాడు. ఇవాళ వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ భారతదేశంలో 6 రాష్ట్రాల వాళ్ళు అడుగుతున్నారు దీన్ని ఎలా చేస్తున్నారు ఎలా అని. సార్, ఏ ముఖ్యమంత్రి చేయని పనులన్నీ జగన్ గారు చేస్తున్నారు. మరి అలాంటి మంచి ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ గారు ఒక సైకో రౌడీ అని అంటున్నారు. ఇప్పుడు ఎదుట మనిషిని మనం తిట్టాము అంటే మన అర్హత ఏందా అనేది తెలుసుకోవాలి. సైకో రౌడీ జగన్ రెడ్డి ఇవన్నీ అంటున్నాడు, మరి ఆయన సైకో పవన్ కళ్యాణ్? మరి ఆయన జగన్ రెడ్డి, మరి నువ్వెవరు? పవన్ నాయుడా? ఏరి వీళ్ళంతా మరి నీ పరిస్థితి ఏంది? కనీసం ఒక ఎమ్మెల్యేని ఇవాళ నుంచోబెట్టుకునే స్థితిలో నువ్వు లేవు. పార్టీని 5 సంవత్సరాలకు ఒకళ్ళకి అమ్ముకుంటున్నావు. నీ క్యారెక్టర్ ఏంటి? ఎవరైనా కానీ మాట వరుసకు అనుకుందాము, చిరంజీవి గారు పార్టీ పెట్టారు కానీ ఇంత ఇదిగా చేయలేదు. అసలు వచ్చిద్దే? హ్యాపీ బర్త్డే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరము చాలా సంతోషంగా ఉన్నాము. జై జగన్, జై జై జగన్, హ్యాపీ బర్త్డే.